హలో గైస్, మనం అనుకుంటున్నాం ఎలక్ట్రిక్ వెహికల్సే ఫ్యూచర్ అని, వీటిని యూజ్ చేస్తే కాలుష్యమే ఉండదని. కానీ మీకు తెలుసా, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారు చేయడానికి దాదాపు 9 మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ జరుగుతుంది. ఒకవేళ మనం ఇంట్లో వచ్చే ఏసీ కరెంట్ ని యూజ్ చేసి ఛార్జ్ చేస్తే ఆల్రెడీ కార్బన్ ఎమిషన్ జరుగుతున్నట్టే. 3 to 5 years తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాలి. దానికి వచ్చే ఖర్చు కొన్న కార్లో సగం ఉంటుంది. ఇప్పటికీ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ నిజమైన ఫ్యూచర్ అనిపిస్తుందా? ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ మన ఇండియాలో ఒక మంచి ఏఐ కార్ స్టార్ట్అప్, India's first artificially intelligent hydrogen-based vehicle manufacturing startup. పెట్రోల్, డీజిల్, సిఎన్జి బ్యాటరీ సహాయం లేకుండా నీళ్లతో నడిచే కార్ ని తయారు చేశారు. అంతేకాదు ఈ కార్ డ్రైవ్ చేయడానికి డ్రైవర్ కూడా అవసరం లేదు. మహారాష్ట్ర యవత్మాల్ హర్షల్ మహాదేవ్ నక్షానే 10 ఏళ్లుగా కష్టపడి ఎఫిషియెంట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ని తయారు చేశారు. ఇదే ప్రాజెక్ట్ ని నా డిప్లొమా ఫైనల్ ఇయర్ లో చేశాను. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ని నీళ్ల నుండి సెపరేట్ చేసి పెట్రోల్ బదులుగా దీన్ని యూజ్ చేస్తే బైక్ నడుస్తుంది. కానీ మా కేసులో హైడ్రోజన్ తో బైక్ అయితే స్టార్ట్ అయింది, కానీ ముందుకెళ్ళట్లే. ఎందుకంటే సరిపడా హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవ్వట్లే. డిప్లొమా అయిపోయింది, ప్రాజెక్ట్ ని వదిలేసాం. కానీ హర్షల్ మహాదేవ్ నక్షానే డిప్లొమా తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ ని రీసెర్చ్ కంటిన్యూ చేశారు. 2014 లో జస్ట్ మా లెక్కనే 3 volts ఫ్యూయల్ సెల్ ని తయారు చేశారు. 2016 లో 65% ఎఫిషియెంట్ ఫ్యూయల్ సెల్ ని తయారు చేశారు. 2017 లో 15 kilovolts 75% ఎఫిషియెంట్ ఫ్యూయల్ సెల్ ని తయారు చేశారు. హర్షల్ తన ఇంట్లో నుంచి వెళ్ళి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి వెళ్ళి కొన్ని బిజినెసెస్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళి వచ్చే రెవెన్యూ మొత్తం 60 lakhs ఖర్చు పెట్టి ఇలాంటి ఫ్యూయల్ సెల్స్ ని మరీ ఎక్కువగా తయారు చేసి వాటిని కార్లో యూజ్ చేసి హైడ్రోజన్ తోటి నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ని తయారు చేశారు. దీన్ని బిజినెస్ గా కన్వర్ట్ చేయడానికి మరిన్ని కార్స్ లను తయారు చేయాలి. దానికోసం అతనికి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కోసం షార్క్ ట్యాంక్ ఇండియాకి వచ్చారు, కానీ ఏ షాక్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయలేదు. అసలు ఎందుకు? దీనికి అనుపమ్ మిత్తల్ హ్యుండై నెక్సో, టయోటా మిరై కార్స్ చాలా అడ్వాన్స్ ఫ్యూయల్ సెల్స్ ని తయారు చేసేసింది. దాంతో నువ్వు కంపీట్ చేయడం అసలు పాసిబుల్లే కాదు. కార్ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అది చాలా ఇన్వెస్ట్మెంట్ తోటి కూడుకున్న పని. ఇతను అడిగింది జస్ట్ 2 crores ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. ఈ 2 crores తోటి మహా అయితే ఒక పర్ఫెక్ట్ కార్ ని తయారు చేయొచ్చు, కానీ ఒక అసెంబ్లీ లైన్ ని క్రియేట్ చేయడం అనేది అంత ఈజియెస్ట్ టాస్క్ కాదు. దానికి 100 కోట్లు కూడా తక్కువైపోతాయి. ఆల్రెడీ అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఫారెన్ లో నడుస్తున్నాయి. ఈ టెక్నాలజీ నువ్వు కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు. సో ఐ ఫీల్ ఇది ఇన్వెస్టబుల్ కాదు. దీనికి వినీతా సింగ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎనర్జీ షార్టేజ్ అయితే ఉంది. నేను యూజ్ చేసే ఎలక్ట్రిక్ కార్ 400 kilometers అంటారు, కానీ జస్ట్ 200 kilometers కి అది డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఎనర్జీ క్రైసిస్ ఎలాగో ఉంది కాబట్టి హైడ్రోజన్ ప్రొడక్షన్ మీదనే వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఎందుకంటే మన దగ్గర ఉండేది తక్కువ ఫండ్స్. ఇటు ఆటోనమస్ డ్రైవింగ్, ఇటు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అండ్ అటు కార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది మనకున్న ఫండ్స్ తోటి. దీనికి అమన్ గుప్తా గారు నాకేమనిపిస్తుందంటే, ఇది పెద్ద బిజినెస్ గా బిల్డ్ అవుతుందని పాసిబుల్ అనిపించట్లే నాకు. నువ్వు చాలా టాలెంటెడ్ ఉన్నావు అండ్ మంచోని లెక్క కనిపిస్తున్నావు. వీలైతే ఎక్కడైనా జాబ్ చేసుకో. నీ టెక్నాలజీని వేరే కార్ కంపెనీస్కి షేర్ చేసి వాళ్ళని ప్రొడక్షన్ చేసేటట్టు చేస్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. సో ఇలా చెప్పేసి ఏ షాక్ కూడా ఇన్వెస్ట్ చేయలేదు. సో దీని వెనకాల గ్రౌండ్ రియాలిటీ ఏంటిదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు అనేది ఫస్ట్ రీజన్ చూస్తే గనక, మన ఇండియాలో హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ లేవు. అడానీ, అంబానీలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు, బట్ అన్ని సిటీస్ లో రావడానికి చాలా టైం పడుతుంది. రెండోది వచ్చేసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్యూయల్ సెల్ కి హ్యుండై అండ్ టయోటా తయారు చేసిన ఫ్యూయల్ సెల్స్ తోటి కంపేర్ చేశారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నారు. చాలా అడ్వాన్స్డ్ ఫ్యూయల్ సెల్స్ ని వాళ్ళు తయారు చేసేసారు. నువ్వు తయారు చేసిన ఫ్యూయల్ సెల్ పనికి రాదు అని డైరెక్ట్ గా చెప్పేశారు. థర్డ్ థింగ్ వచ్చేసి ఆటోనమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్, దానికి అదే నడుస్తుంది. ఇది ఆల్రెడీ టెస్లా లాంటి కంపెనీస్ అండ్ చాలా టాక్సీస్, వేమో అనే టాక్సీ వితౌట్ డ్రైవర్ ఫారెన్ లో ఆల్రెడీ నడుస్తున్నాయి. ఈ ఆటోనమస్ డ్రైవింగ్ మీద మన టాటా టీసీఎస్ ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ లాస్ట్ ఇయర్ చేసేసింది. మహీంద్రా కంపెనీ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. ఆల్రెడీ కస్టమర్స్ కి ఉన్న బ్రాండ్స్ మీద నమ్మకం ఉంది. అండ్ నువ్వు కొత్తగా తీసుకొచ్చే కార్ ని ఇలాంటి ఫీచర్స్ తోటి తీసుకొచ్చినప్పుడు కస్టమర్స్ దీన్ని ట్రస్ట్ చేయకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వినీతా షాక్ ఏం చెప్పారంటే, ఇండియాలో 20-30 years తర్వాత ఈ ఆటోనమస్ కార్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంది, ఇప్పుడే దీని అవసరం లేదని చెప్పారు. నాకు తెలిసి ఒక 10 years తర్వాత మాక్సిమం ఆటోనమస్ కార్స్ ఆల్రెడీ ఇండియాలో నడుస్తవి. ఆల్రెడీ ఇండియాలో చూస్తే గనక మహీంద్రా, టాటా కంపెనీస్ ఆటో పైలట్ మోడ్ లో కార్స్ ని ఎప్పుడు లాంచ్ చేశాయి. అండ్ హైవేస్ మీద వాటికి అంతటా అదే కారు వెళ్తా ఉంటుంది, లేన్ చేంజ్ కూడా చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఇండియా డెవలప్ అవుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా, రోడ్కి తగ్గట్టుగా టెక్నాలజీస్ అయితే తీసుకొస్తున్నాయి. బట్ ఇవి స్లోగా జరుగుతుంది.
ఈ హర్షల్ మహాదేవ్ నక్షానే ఇంటెన్కాల గ్యారేజ్లో 18 months కష్టపడి ఒక కార్ని డెవలప్ చేసి అందులో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని ఇంప్లాంట్ చేసి దాంతోపాటు ఫ్యూయల్ ఎఫిషియంట్ హైడ్రోజన్ ఫ్యూయల్ తోటి నడిచేటట్టు చేసి టెక్నాలజీని బిల్డ్ చేయడం అనేది నిజంగా చాలా ఇంప్రెసివ్ థింగ్. కానీ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఎంతసేపు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసామా, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రిటర్న్స్ రావాలని చూస్తారు. ఏఐ కార్స్ చాలా గొప్ప స్టార్టప్ అయినప్పటికీ దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ని చూసి బయట ఉన్న కాంపిటీషన్ చూసి ఏ షాక్స్ కూడా ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇది ఏఐ స్టార్టప్ గురించి కొంచెం బ్రీఫ్గా. ఇంకో వీడియోలో ఇంకో స్టార్టప్ గురించి మాట్లాడతాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, జై హింద్.